చదవగలిగిన వారు బిగ్గరగా త్వరగా చదవాలని నేను ఆశపడుతున్నాను. త్వరగా మొదటి యోహాను పత్రిక 5 అధ్యాయము 4 వాక్యాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, విజయము అనగా అక్కడ ఒక పోరాటము, ఒక సమస్య. ఆ సమస్యను గెలిస్తే, ఆ పోరాటాన్ని గెలిస్తే అప్పుడు విజయము సొంతమవుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలైన వారికి లోకములో ఎన్నో అపజయాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు తరచుగా మన వ్యక్తిగత జీవితంలో ఎదురవుతూ ఉంటున్నాయి. ఎదురవుతూ ఉన్న పరిస్థితులలో నీ జీవితంలో నీవు విజయము, అది ఆర్థిక పరిస్థితులే కావచ్చు, అనారోగ్యములు కావచ్చు, చెప్పసఖ్యము కాని సమస్య, అది ఏ కోణములో కావచ్చు, అది ఏ రూపములో కావచ్చు, నీ జీవితములో ఎదురైనప్పుడు దాని మీద విశ్వాసము ద్వారా నా దేవుడు నీ జీవితములో విజయము సొంతము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అది నీ సొంతము చేయాలని నా ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ సొంతము చేయాలని నా ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నా ప్రభువు ఈ పూట నువ్వు విశ్వసించినట్లయితే విజయము నీ సొంతమే. విజయము నీ సొంతమే. నీ ఎదుట నిలిచి ఉన్న సమస్య అది ఎంత గడ్డు సమస్య కావచ్చు, నీ ఎదుట ఉన్న ఆ సమస్య ఎంత భయంకరమైన సమస్య కావచ్చు, ఆ సమస్యల వలయములో నుంచి నా దేవుడు నీతో చెప్తున్న మాట, విజయము నీ సొంతము చేస్తాను, విజయము నీ సొంతము చేస్తాను. భక్తుడు యెహోషువ జీవితంలో ఒక దినము భయానకరమైన సమస్య వచ్చింది. భయానకరమైన సమస్య. ఆ సమస్య ఎంత గొప్ప సమస్య, ఎంత భయంకరమైన సమస్య అంటే యెహోషువ గ్రంథము 10 అధ్యాయము 9 వాక్యములో 6 వాక్యాన్ని ఒకసారి మనం చదువుతాం. యెహోషువ గ్రంథము 10 అధ్యాయము 6 వాక్యములో, గిబియోనీల మాన్యములో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు. అక్కడ ఆ ప్రాంతాలలో, ఆ దేశాలలో ఉన్న రాజులు, సైన్యము, సైన్యాధిపతులందరూ ఒకే ఒక సమయములో దండెత్తి వచ్చి ఉన్నారు. ఎలా వచ్చి ఉన్నారు? దండెత్తి వచ్చి ఉన్నారు. ఒక్కొక్క సమయములో కుటుంబ సమస్యలు ఎప్పుడు వస్తాయంటే, ఆర్థిక పరిస్థితి అప్పుడే వస్తుంది, అనారోగ్య పరిస్థితి అప్పుడే వస్తుంది,
అప్పు సమస్య అప్పుడే వస్తుంది, వడ్డీ కట్టవలసిన సమస్య అప్పుడే వస్తుంది. ఇక అలాగా ఒక్కసారిగా కలిసి కట్టునట్లు ఒక్కసారి వచ్చి పడిపోతాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కుటుంబం వస్తులైనా ఒక్కొక్క సమస్య ఒక్కొక్కసారి వస్తే ఆ సమస్యను ఎవరికి వారు ఎదుర్కోగలుగుతారు. కానీ ఈ సమస్యలన్నీ ఒక్కసారిగా వస్తే గొక్క తిప్పుకోవటం కష్టమైపోతుంది. అయితే ఇక్కడ కూడా గిబియోనులో ఆ ప్రాంతాలలో నివసించు రాజులందరూ కూడా దండెత్తి ఒక్కసారిగా వచ్చేసారండి. ఒక్కసారిగా వస్తే నా ప్రియ దేవుని బిడ్డలేరా, ఇక ఒక్కసారిగా వచ్చేసినప్పుడు ఇక ఎటు చూడాలి అంటే ఒక మార్గం ఉంది, ఆయన పాదముల చెంత ప్రార్థించే మార్గము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో తరచుగా అనేక మార్లు రాయబడి ఉంటుంది, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేయగా. చెప్తామా అందరూ ఒకసారి నోరు తెరిచి, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేయగా. ఆ విధముగా వారు ప్రార్థన ప్రారంభించారు. ఆ విధముగా అందరి కొరకు ప్రార్థన ప్రారంభించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు ప్రార్థన ప్రారంభించారో 8వ వాక్యాన్ని ఇప్పుడు మీరు బిగ్గరగా చదువుతారు. 8వ వాక్యాన్ని బిగ్గరగా మీరు ఇప్పుడు చదువుతారు. అప్పుడు యెహోవా, వారికి భయపడకుడి, మీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునో నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. కొట్టు చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎంత గొప్పవారు కావచ్చు, వారు ఎంత ఉన్నతమైన స్థాయి మంతులు కావచ్చు, స్థితిమంతులు కావచ్చు, యెహోషువ నీవు నాకు ప్రార్థన చేశావు గనుక ఏ శత్రువు నీ ఎదుట నిలవడు, ఏ సమస్య ఇక నీ ఎదుట నిలవలేదు, ఏ కీడు నీ దరి చేరదు. దేవునికి స్తోత్రం. ఈ పూట ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు చేరి వచ్చిన నీ జీవితంలో ఎన్ని సమస్యలతో నీ వచ్చినా, ఏ పరిస్థితుల్లో నీ వచ్చినా, ఎన్ని సమస్యలు నీ జీవితంలో నీవు కలిగి ఉన్నా, నా ప్రభువు నీతో ఈ పూట చెప్తున్న మాట, ఇదిగో ఇదిగో ఏ సమస్య ఇక మీదట నీ ఎదుట ఉండదు. ఏ సమస్య చెప్పాలి, ఏ సమస్య ఇక మీదట నీ ఎదుట ఉండదు, ఇక ఉండనీయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుష్టులంతా ఒకటైనా, దుష్ట సైన్యము ఎదురైనా. అందరూ నోరు తెరిచి, దుష్టులంతా ఒకటైనా, దుష్ట సైన్యము ఎదురైనా, అజయుడేసుని చేరెదను, విజయ గీతము పాడెదను. అజయుడేసుని చేరెదను, విజయ గీతము పాడెదను, నూతన గీతము పాడెదను, నా ప్రియుడేసునిలో. నా ప్రియ దేవుని బిడ్డరా, దుష్టులంతా ఒకటైనా, దుష్ట సైన్యము ఎదురైనా,
ఏం చేస్తావు? ఏం చేస్తావు? నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు శ్రమ మీద శ్రమ, శోధన మీద శోధన, ఇరుకు మీద ఇరుకు, ఇబ్బంది మీద ఇబ్బంది వచ్చేస్తే ఏం చేస్తావంటే అసలేం బాగుంటలేదు. ఇక మెడలోనో కాలుకో మెడకో నడానుకో ఏదన్నా తాయి తీసుకుంటే ఏం వేసుకుంటే అసలు చూపించుకుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం అలాగే చూపించుకుంటే ఆ వ్యక్తి చెప్పిన మాట, మీరందరూ మరణానికి సమీపముగా ఉన్నారు, వెంటనే మీ ఇంటిలో ఈ వారములో అర్జెంటుగా నల్లకోడి తీసుకొచ్చి పూజలు చేయకపోతే కుటుంబంలో ఇద్దరు చనిపోతారని చెప్పేసరికి చేయమని చెప్పారు. ఆ రాత్రి బిల్లు 70,000 రూపాయలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రి వచ్చాడు, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక తెల్లారు చూస్తే అప్పే మిగిలింది, అనారోగ్యమే మిగిలింది, శోధనే మిగిలింది, బాధలే మిగిలాయి. నా దేవుడు ఈ పూట నీతో చెప్తున్నమాట, ఆయన ఏ విధమైన ఫీజు నిన్ను అడగలేదు. ఏ విధమైన ఫీజు నిన్ను అడగలేదు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, నువ్వు ఆయనను చేరితే, ఆయనను సమీపిస్తే, ఎవరిని సమీపిస్తే? ఆయనను సమీపిస్తే, ఆయనను నువ్వు సమీపిస్తే నీ జీవితంలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం చెప్పండి? లచ్చవా, ఏ కాలం ఇది అమ్మా? చెప్పాలి. పాస్టమ్మ నిన్న మధ్యాహ్నం వెళ్దామని వెళ్ళిపోదామని చెప్పి, మళ్ళీ సాయంత్రం అని చెప్పింది వెళ్ళిపోదామని చెప్పి, పొద్దుట వెళ్ళిపోదామంది. ఎప్పుడు వెళ్ళిపోదామంది? మరి పొద్దుట వెళ్దామంటే ఏమన్నా తెలుసా? బైక్ మీద కదా, చలి అంట. ఏ కాలం ఇది? ఏ కాలం ఇది? చలికాలం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చలిపోవాలంటే సూర్యుని ఎదుటికి రావాలి. ఎక్కడికి రావాలి? సూర్యుని ఎదుటికి వస్తే ఏమైపోద్ది? చలి వెడలిపోతుంది. అయితే ఈ దుష్టులంతా నీకు ఎదురైనప్పుడు, ఈ దుష్ట సైన్యము నిన్ను సమీపించినప్పుడు, అజేయుడేసుని నువ్వు చేరితే, ఇక సూర్యుని ఎదుటికి వచ్చిన వ్యక్తిని చలి ఏ విధముగా ఎడలిపోతుందో, నీ బ్రతుకులో ఉన్న ప్రతి విధమైన సమస్య, ఇక నిన్ను వెడలిపోతుంది. ఏమైపోతుంది? వెడలిపోతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ ప్రాంతములో ఉన్న రాజులు, సైన్యాలు అంతా ఒక్కసారిగా వచ్చిన యెహోషువ భయపడుకోకుండా నా ప్రభువుని సమీపించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనందరం కలిసి ఈ పదాన్ని పలకాలి. దేవునికి స్తోత్రం. దుష్టులంతా ఒకటైనా, దుష్ట సైన్యములెదురైనా, పాడాలి. దుష్ట సైన్యము ఎదురైనా, దుష్టులంతా ఒకటైనా, దుష్ట సైన్యములెదురైనా. కొందరు ఏడుస్తూ ఉంటారు. ఏమా, ఏం జబ్బు వచ్చింది నీకు, ఎందుకు ఏడుస్తున్నట్టే? పాస్టర్ గారు, వాళ్ళందరూ ఒక్కటే, నన్ను ఒక్కదాన్ని చేస్తారు. ఏమంటారు? వాళ్ళందరూ ఒక్కటే, నన్ను మాత్రము ఎరు చేస్తారు. నీ ఏడుపు అక్కడ కాదు, ఇక్కడేడు. దేవునికి స్తోత్రం. దుష్టులంతా ఒకటైనా, దుష్ట నోరెత్తి, దుష్టులంతా, దుష్ట సైన్యములెదురైనా,
నజరేయుడేసుని విజయ గీతము పాడెదను, నూతన గీతము పాడెదను. ఆయన్ను చేరితే, ఆయనను నువ్వు చేరితే చలి సూర్యుని ఎదుటకు వచ్చిన వ్యక్తిని చలి వెడలిపోయినట్లు ప్రతి విధమైన సమస్యలు, నీకు సమీపముగా ఉన్న సమస్యలు, నీ మీదకు వచ్చిన సమస్యలన్నీ వెడలిపోవునుగాక. విశ్వసించిన వారైతే గట్టిగా చెప్తారు, వెడలిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ, ఎలాగ నువ్వు విజయాన్ని పొందావంటే యెహోషువ అంటున్నాడు విశ్వాసము. చెప్పాలమ్మ, ఏంటది? ఏంటమ్మది? విశ్వాసము. ఈ పూట నీ జీవితములో ఈ సమస్యలు, అది చేతపడి శక్తులు కావచ్చు, అవి దైపు శక్తులు కావచ్చు, అవి చీకటి శక్తులు కావచ్చు, అవి ఏ విధమైన దైపు శక్తులు కావచ్చు, అది ఏ విధమైన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అది ఏ విధమైన దోషము కీడు కావచ్చు, దాని మీద నీకు జయము కావాలంటే నీ గుండెల్లో విశ్వాసము. ఏంటమ్మది? ఆ విశ్వాసము నీకు విజయమునిస్తుంది. ఏమిస్తుందమ్మా? రోగం పోద్దంటావా? ఈ రోగం ఎక్కువైపోయి నేను చచ్చిపోతానేమో, అప్పులు తీరతాయి అంటావా? ఈ అనుమానము నీ బ్రతుకులో ఉన్నంతకాలం నీ బ్రతుకంతే. నీ జీవితములో విశ్వాసముతో నా సమస్యలు, నా ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, యేసు నామములో యేసు వెళ్ళగొడుతున్నాడు. నేను ఆయన్ను చారుతాను, నేను ఆయన్ను సమీపిస్తానని దృఢ విశ్వాసము గలవారి జీవితములో నా దేవుడు అద్భుతమును ప్రారంభిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 3 అధ్యాయము 24 వాక్యాన్ని చదవగలిగిన వారు ఒక్కసారి చదువుదాం. దానియేలు గ్రంథము 3 అధ్యాయము 24 వాక్యాన్ని. ఇరవై 24 వాక్యం. మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా, తమ మంత్రులను అడిగాను. నేను చెప్తాను తల్లి, నేను చెప్తాను. ఇక్కడ 3 యవనస్తులు ఉన్నారు, 3 భక్తులు ఉన్నారు. అమ్మ, ఎవరమ్మా? 3 భక్తులు. వారి పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. షద్రకు, మెషకు, అబేద్నెగో. చెప్పండి ఒకసారి. నాతో కలిసి. షద్రకు, మెషకు, అబేద్నెగో. చెప్పండి మరి. శ్యామలక్క చెప్పు. మనం పుడత ఏమి నేర్చుకోవాలి? పుడత ఇప్పుడు 750 గ్రాములు చేపలు రేటు కడతాం. పుడత నేర్చుకున్నాం. 750 గ్రాములకి కేజీ ఎంత కట్టాలి? పుడత నేర్చుకున్నామా? నేర్చుకుంటే 50 50
వచ్చేసింది. షద్రకు అట్టగా మన వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక నేను చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాను. ఇంకెవరన్నా మీరు అడిగినా మాకేం తెలియదండి తట్టున్నారు. మీరు పాస్టర్ వస్తాడు, బాగానే చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఇంతకీ ఆ పేర్లు చెప్పమంటే మాకేమో చెప్తాడు కానీ, మా పాస్టర్ గారు బాగానే చెప్తాడు కానీ మాకు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ షద్రకు, మెషకు, అబేద్నెగో అని ఈ రాజు ఏం చేశాడంటే బంధించి అగ్నిగుండంలో వేసాడు. చెప్పాలి ఎందుకని? అక్కడ భార్యను వదిలేసి అక్రమ సంబంధాలు తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనలా. కష్టార్జితాన్ని భార్య బిడ్డలకు పెట్టుకోకుండా, తల్లిదండ్రులకు ఇవ్వకుండా ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టే వాళ్ళని వదిలిపెట్టేసాడు. అనేక కోట్లాట్లకు పోయి, గొడవలకు పోయి, గలవలకు పోయి, దుర్వ్యాపారాలు చేసేవాళ్ళు విడిచిపెట్టేశారు. ప్రార్థన చేసేవాళ్ళు పట్టుకున్నాడు. ఏం చేసేవాళ్ళమ్మా? ప్రార్థన చేసేవాళ్ళు పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి అగ్నిని 7 అంతలు చేసేసి అగ్నిలో వేసాడు. దేవునికి స్తోత్రం. అంతకుముందు రాజు పలుమార్లు చెప్తున్నాడు, రే అగ్నిలో వేస్తా. ఏమన్నాడు? ప్రార్థన చేయటం మానకపోతే అగ్నిలో వేస్తా అంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తానంటే, ఇదిగో వేస్తానంటాం కాదు, ఒకసారి వేసేయి, పీడ విరిగిపోద్ది, ఒకసారే వేసేయి, ఎందుకు పాది వేస్తానంటే వేస్తే అని వీళ్ళు, నా ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపడి ఉన్నారు. దేనికి సిద్ధపడ్డారు అమ్మా? అగ్ని గంధకాలలోకి వెళ్ళటానికి సిద్ధపడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, పలాని వస్తువు వాళ్ళు అమ్ముతారంట, నువ్వు కొంటావా అంటే, పలాని పొలం అమ్ముతున్నారంట, నువ్వు కొంటావా అంటే, కొంటాను అనే వ్యక్తి చెప్పిందంటే, ఆ వ్యక్తి దగ్గర ఎందుకు చెప్పింది? ఆ ధైర్యం ఏంటంటే, ఆ వ్యక్తి దగ్గర ఏముంది? ఉండబట్టే చెప్పగలుగుతున్నాడు నేను కొంటాను అని. ఈ వ్యక్తి అగ్నిగుండములో వేస్తాను అని చెప్పినా వీళ్ళు ధైర్యంగా ఉండటానికి కారణం ఏంటి? అది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతోమంది వచ్చి నిన్ను చంపుతానని బెదిరిస్తారు, లేకపోతే నీకు చేతపడి చేస్తానని బెదిరిస్తారు, లేకపోతే ఇంకొకటి ఎట్టయినా బెదిరించవచ్చు. అయితే ఆ బెదురులకు నువ్వు భయపడకుండా ఉండాలి అంటే, ఈ షద్రకు, మెషకు, అబేద్నెగో కలిగి ఉన్న అనుభవములోనికి ఈ దినమును వచ్చుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ అనుభవము అని చూసినట్లయితే, అక్కడ రాజు అంటున్నాడు, రే మనం వేసింది ఎంతమందిని అంటే, మనం వేసింది 3. ఎంతమంది చెప్తున్నారు? రాజా సత్యమే అని రాజుతో వారు చెప్పారు. అయితే రాజు చూస్తే ఆ అగ్నిగుండములో 4 కనిపిస్తున్నారు. ఎంతమంది అమ్మా? ఎంతమంది కనిపిస్తున్నారు? ఈ 4 కనిపించటానికి గల కారణము ఏమిటి అని మనము గమనించి చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4 కనిపించడానికి కారణం ఏంటని చూసినట్లయితే, వీరిలో యేసు ఉన్నారు, యేసు వీరిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. నాలో నీవుండుము, నీలో నేనను దాయము, నాలో నీవుండుము, నీలో నేనను దాయము. యేసయ్యా నా నిరీక్షణ
నా నిరీక్షణ ఆధారమా, ఈ ఒంటరి సమయములో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి సమయములో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నాలో నీవుండుము, నీలోనే నన్ను దాయుము. యేసయ్యా నాలో నీవుండుము, నీలోనే నన్ను దాయుము, నీలోనే నన్ను దాయుము. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీరి అనుభవాలు ఏంటంటే, నాలో నీవుండయ్యా, నీలో మమ్మల్ని దాచిపెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వారు దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నారు, దేవునితో ఒక అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఆ అనుభవాలు వారి జీవితంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ పూట నీ జీవితంలో ఎంతోమంది నిన్ను భయపెట్టవచ్చు. రేపొద్దున నీ బిడ్డకు పెళ్ళి ఎలా చేస్తావని, నీవు అప్పు ఎలా తీరుస్తావని, ఈ రోగము నుంచి ఎలా బయటపడతావని, ఈ సమస్య నుంచి ఎలా బయటపడతావని, లేకపోతే ఇంకా ఇంకా ఎన్నో నిన్ను భయభ్రాంతులుగా చేయొచ్చు. ఈ పూట ఈ అనుభవాలు నీ జీవితములో కలిగి ఉంటే నీ జీవితములో భయము లేదు. ఏం లేదు? ఆ భయం లేకుండా నువ్వేం చెప్తావంటే, రాజా వేస్తానంటాం కదా, ఒకరోజు నేర్చుకో, చూస్తా. ఎందుకనంటే నాలో యేసు ఉన్నాడు, యేసులో నన్ను దాచుకున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, నాలో యేసు ఉన్నారు, యేసులో నన్ను దాచుకున్నాడు. ఇక నాకు భయం ఎందుకు, ఇక నాకు దిగులెందుకు, ఇక నాకు బాధ ఎందుకు? దేవునికి స్తోత్రం. ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తుమ్మ చెట్టు, ఒక యాప చెట్టు, ఒక చింత చెట్టు, ఆ 3 చెట్లు కలిగి ఉంటే ఆ 3 చెట్లు కింద ఈ పరిచర్య ప్రారంభించాం. ఆ చెట్లు క్రింద ఒక గోతం పట్ట వేసుకుని మేము కూర్చుని ఉన్న రోజులు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి ఒక తల్లితో పిలిచి అడుగుతున్నాడు, ఎలా బ్రతుకుతాడు, బ్రతకలేడు, పాస్టర్ బ్రతకలేడు, సేవ చేయలేడు అని చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి నా దగ్గరికి వచ్చి ఏడ్చి, అయ్యా నీ గురించి పలాని స్థలములో పలాని అంగడి దగ్గర ఇలా పలాని వారు మాట్లాడుకుంటున్నారయ్యా వేళనగా అని చెప్తే, నేను చెప్పాను, ఇదిగో నాలో యేసయ్య ఉన్నారు, యేసులో నేనున్నాను, నన్ను పోషించుకునే బాధ్యత ఆయన మీద ఉంది. దేవునికి స్తోత్రం. నా అవసరాలు తీర్చవలసిన బాధ్యత ఆయనకు ఉంది. అందుకని నాకు అసలు దిగులు లేదు, నాకు అసలు భయం లేదు, చెట్టు కింద ఉన్నానన్న చీకు చింత కూడా నాకు లేదు. దేవునికి స్తోత్రం. చెట్టు కింద ఉన్నానని చీకు కూడా నాకు లేదు అని చెప్పారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ బ్రతుకులు అలాగే ఉన్నాయి. ఈ పరిచర్యను ఈ పూట ఈ స్థాయిలో నా దేవుడు ఆశీర్వాదకరముగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ పూట దేవునితో ఒక సంబంధానికి నువ్వు రావాలి. నీలో యేసు ఉండాలి. యేసయ్యా నీలో నన్ను దాయి ప్రభు అని ఆ అనుభవాలలోనికి నీవు వచ్చినప్పుడు
సింహాసనంలో ఉన్న రాజు దిగొచ్చి నేను అగ్నిగుండములో వేసినా నీకు దిగులేంటి? ఆ అగ్నిగుండములో వేయగానే ఆ అగ్ని చేత వీరు కలిగి ఉన్న బంధకాలన్నీ కాలిపోయాయి. వీరికి మాత్రము అగ్ని వాసన అంటుకోకుండా 4వ రూపము ప్రభువు అగ్నిగుండములోనికి వచ్చి, ఎక్కడికి వచ్చి అమ్మమ్మ ఎక్కడికి వచ్చి? అగ్నిగుండములోనికి వచ్చి. కరోనాతో ప్రపంచమే అల్లకుల్లలు అయిపోయినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాతో ఉండి, దేవుడి పరిచర్యలో ఉండి, ఒక్క పూట ఏ మందిరములో ఆరాధన ఆగలేదు, ఏ రోజు అన్నదాన కార్యక్రమం ఆగకోకుండా దేవుడు కొనసాగించాడు 90 దినాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జరిగిందంటే ఆ షద్రకు మేషకుతో అగ్నిగుండములో ఉన్న దేవుడు ఈ పరిచర్యలో ఉండబట్టి కరోనాలో మేము బ్రతికాము. అలాగే 90 రోజులు వేవేల మందికి ఆహారాన్ని పెట్టి ఆకలి తీర్చడానికి ప్రభువు చూపిన కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ శత్రువు అంటాడు, దేవుడు నీ దగ్గరుంటే చూపించు, దేవుడు నీ దగ్గరుంటే చూపించు, దేవుడు అన్నాడు చూపించు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు కూడా అన్నాడు, అరే మీ దేవుడు లేడరా, చస్తారా అంటే మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడు. అవసరానికి కాపాడుతాడు. ఎప్పుడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూపించు, దేవుడుంటే చూపించు అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా దేవుడు మాతో ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మిమ్మల్ని కూడా చాలామంది వేళన చేయొచ్చు, దేవుడు ఉంటే చూపించు, దేవుడు ఉంటే. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, బుద్ధిహీనుడు దేవుడు లేడని తమ హృదయములో అనుకుంటాడు. ఎవరైతే దేవుడు లేడు అంటున్నారో వారి గురించి బైబిల్ చెప్తుంది, వాడు బుద్ధిహీనుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బుద్ధిహీనుడితో మాట్లాడవలసినంత అవసరం ఏముంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చింత చెట్టు కింద చీకు లేకుండా కూర్చుంటే వాడెవడు చీకు పడుతున్నాడు, ఎట్ట బతుకుతాడని కరోనాలో విజయోత్సవంతో జీసస్ క్రాస్ మినిస్ట్రీ చేస్తున్న పరిచర్య ఆ వ్యక్తి కన్నులతో చూడకోకుండానే కాలం చేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4వ రూపము అగ్నిగుండములో పడిన తరువాత వారి బంధకాలు కాల్చబడి ఆ 4 క్షేమంగా తిరుగుతుంటే ఈ రాజు మంత్రులను పిలిచి, మనం వేసింది ఎంతమందిరా? మనం వేసి సత్యమే దేవా, ఇదిగో మీరు వేసింది 3. అయితే 4వ వాడు ఉన్నాడు, నజరేయుడైన యేసు. విశ్వసించిన వారి కుటుంబములో, విశ్వసించిన వారి జీవితములో, విశ్వసించిన వారి యొక్క సమస్యల సుడిగుండములో ఆయన దిగి వచ్చి వారిని రక్షించి
వారిని విడిపించగలిగిన శక్తి కలిగిన వాడు. ఆమేన్. కాబట్టి మనం ఈ అనుభవంలోనికి రావాలి. యేసయ్యలో మనము దాచబడాలి, మనలోనికి యేసయ్య రావాలి. ఆ అనుభవాలలోనికి నీ జీవితము వచ్చునుగాక. దానియేలు గ్రంథము 6 అధ్యాయము 21 వాక్యాన్ని చదువుకుందాం. 21 వాక్యాన్ని, 6 అధ్యాయము 21 వాక్యాన్ని చదువుకుందాం. రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. చాలు చాలు. అందరూ తలలు ఎత్తి చూడండి. ఈ వాక్యాలు మనము చాలాసార్లు ఇదే స్థలంలో ధ్యానం చేసుకున్నాం. కానీ ప్రభు ఈరోజు ఇక్కడ ఇచ్చిన కొత్త కోణం ఏమిటంటే, కొత్త నూతన ప్రకటన ఏంటంటే, దానియేలు అంటున్నాడు, నా దేవుని దృష్టికి, చెప్పాలి, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని. ఆ దానియేలు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దానియేలు ఒక దోషిగా, ఒక దొంగగా, ఒక నీచమైన ఒక చెడ్డ వ్యక్తిగా అనేక మంది దానియేలు మీద నిందలేశారు. ఏమేశారు? దానియేలు చెడ్డవాడు, దానియేలు మంచి వ్యక్తి కాదు, దానియేలు బుద్ధి మంచిది కాదు, దానియేలు స్వభావం మంచిది కాదు అని అనేక మంది నిందలు దానియేలు మీద వేశారు. దానియేలు జీవితంలో చింతకంత చీకు లేదు. ఏం లేదమ్మా? అదేంటి బాబు, ఇదిగో నీ గురించి మీ తోటికోళ్ళు అలా ఉంటుంది, మీ బంధువులు ఇలా చెప్తున్నారు, నీ తోటి వ్యక్తులే, నీతో పనిచేసేవారు ఇలా చెప్తున్నారు, నీ రక్త సంబంధులే నీ గురించి ఇలా చెడ్డగా మాట్లాడుతున్నారు అంటే, దానియేలు అంటున్నాడు, నేను వారికి అలా కనిపిస్తున్నాను. చెప్పండి, నేను వారికి అలా కనిపిస్తున్నాను. దానికి కారణం చెప్పమంటారా? పచ్చకామర్లు వచ్చినోడికి అంతా ఎలా కనపడద్దే అమ్మా? ఇక్కడ పచ్చదనం లేదు, కాకపోతే వచ్చింది వాడికి ఏమొచ్చాయి? పచ్చకామరులు వచ్చాయి. ఆ పచ్చకామరులు వచ్చేవాడు కాబట్టి అంత ఎలా కనపడుతుంది? పచ్చగానే కనిపిస్తుంది, పచ్చదనం అయితే లేదు. అలాగా నేను పచ్చకామర్లు రాని వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన దృష్టికి నేను ఎలా కనపడుతున్నాను? నిర్దోషిగా కనపడుతున్నాను. దేవునికి స్తోత్రం. కొందరు భలే బాధపడిపోతుంటారు, ఎందుకంటే మా అత్తగారు నన్ను అంత మాట అంది, లేకపోతే బంధువులు అంత మాట అన్నారు, లేకపోతే తోటివారు అంత మాట అన్నారని బాధపడిపోతున్నారు. మీకు బాధ అవసరం లేదు, మీకు చీకు అవసరం లేదు, మీకు చింత అవసరం లేదు. పచ్చకామర్లు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఏ విధముగా అనుకున్నా, ఏ విధముగా మాట్లాడుకున్నా మీకు బాధపడక్కర్లేదు, మీరు భయపడక్కర్లేదు. నీవు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నావా? దేవుడు నిన్ను చూసినప్పుడు దేవుని దృష్టికి నీవు నిర్దోషిగా కనిపిస్తున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నువ్వు నిర్దోషిగా ఉన్నావా లేక దోషిగా ఉన్నావా? ఇక మనుషులను తీసి పక్కనట్టే. ఎవరినే? మనుషులను తీసి ప్రక్కనెట్టి. ఒక వ్యక్తి ఒక గ్రామానికి వెళ్ళాడు. గ్రామానికి వెళ్ళి ఆ గ్రామములో నాలిక లేకుండా బ్రతుకుతున్నాడు. చెప్పాలం, ఏం లేకుండా? ఏం లేదు. నాలిక లేని వాళ్ళు అందరికీ లోకమే. నాలిక లేని వాళ్ళు అందరికీ లోకమే. నాలిక ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు బారు. ఈ పావచ్చుకుంటే, అమ్మో ఆ మనిషి ఎంత నోటుతో నీకు తెలుసా అంటారు.
ఈ నోరు లేని వ్యక్తికి, ఈ నాలుక లేని వ్యక్తి అందరికీ సవకే, అందరికీ సవకే. ఒకరోజు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి ఒక మనిషి వచ్చి ఒక పసిగందిని, రోచుల పసిగందిని చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. చేతులు పెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. బాగా ఆకలితో కాలిపోతున్న వాళ్ళు గట్టిగా చెప్తాం హల్లెలూయా. అంటే కరెక్ట్గా ఉపవాసంతో వచ్చారు కాబట్టి ఆకలేస్తుంది. సద్దిగించి తాగొచ్చిన వాళ్ళకి ఆకలి అవుద్దా? లచ్చవా ఇప్పుడు సద్దిగించి తాగిన ఆకలి అవుద్దా? ఉపవాసంతో వచ్చిన వాళ్ళకి ఆకలి అవుద్ది. దేవుని స్తోత్రం. లచ్చవని పిలువమ్మకొద్దు, మళ్ళీ నన్ను పిలవలేదంటే తట్టు తట్టు తట్టు. దేవుని స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మా సద్దిగించి తాగా పొల్లనీళ్ళు తాగావా? రెండు ఒకటేనా? దేవునికి స్తోత్రం. సద్దిగించి పొల్లనీళ్ళు ఒకటేగా? దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఆ వ్యక్తి ఏం చెప్పానో, ఆ వ్యక్తికి ఏం లేదు, నాలుక లేదు, నోరు లేదు. ఇక ఆ వ్యక్తి ఎవరైనా బర్రెలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ కొద్దు పాలు పోయిండమ్మ. ఎందుకు? బిడ్డకి. ఇక ఆ గ్రామ ప్రజలందరూ ఎవరి నాలుకకు నరము లేని నాలుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నారు. వాడే కన్నాడు, లేకపోతే ఇక ఏదో 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 మాట్లాడుకుంటా ఉన్నారు. వాడి పాపం అది. ఒక 6 నెలల తర్వాత అలాగే ఇంటింటికి తిరిగి పాలు తీసుకొచ్చి పోసి బ్రతికిస్తున్నాడు. ఆ యొక్క గ్రామములో గ్రామ సభ జరుగుతాం. ఆ సభకి ఈ వ్యక్తిని, ఈ బిడ్డను తీసుకుని రమ్మన్నారు. ఆ రోజు ఆ గ్రామ పెద్ద చెప్తున్నాడు, ఈ బిడ్డ నా కుమారుడు వేరొక మనిషితో అక్రమ సంబంధంలో పుట్టిన బిడ్డ. ఈ తప్పు ఈ వ్యక్తి మీద మోపారు, ఇప్పుడు బయటపడిందని చెప్పాడు. వాళ్ళిద్దరిని పిలిచి ఆ గ్రామ సభలో ఈ బిడ్డను ఆ వ్యక్తికి అప్పగించారు. ఈ వ్యక్తి 4 నెలలు కూడా పోసిన వాళ్ళు పాలు పోస్తుంటే, ఎదురైన వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటుంటే నిర్భయముగా నడిచాడు, నిర్భయముగా జీవించాడు, నిర్భయముగా కొనసాగాడు. ఏంటి బాబు అంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. కొట్టు చప్పట్లో హల్లెలూయా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. దుష్టులంతా ఒకటైనా, దుష్టు సైన్యం ఎదురైనా నాకు ఇబ్బంది ఏముంది? నేను నా దేవుని దృష్టికి నాకేమైనా అనుకోని వాళ్ళని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుకోని నాకేం. దేవుని స్తోత్రం. అదే నువ్వైతే నేను చచ్చిపోతా, నేను దూకేస్తా బాయిలో, నేను ఊరి చచ్చిపోతా. ఏమ్మా అంటే, నేను ఎంతో పవిత్ర నుప్పుల్లో వేసిన కాలం నిన్ను అంటున్నారు. ఇంటి ఏమంటారు? నన్ను నుప్పుల్లో వేసిన నేను అలాంటి వ్యక్తిని పట్టుకుని, వదుగో ఆ మనిషి అంత మాట అంది, ఈ మనిషి ఇంత మాట అంది, నేను బ్రతకని చచ్చిపోతా. నువ్వు చచ్చిపోతే నీ భర్తకు భార్య దొరకదా అమ్మా? నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నిర్దోషివైతే, నువ్వు దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపిస్తే, నా దేవుడు సింహాల నోళ్లను మూయగలడు. రాజునే సింహాసనము దించి నిద్ర పట్టకుండా లేపి
నీ ఉన్న సింహాల గృహ దగ్గరకు, నీ పాదముల దగ్గరకు నా ప్రభువు నడిపించగలడు. కొడు చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు, నువ్వు నిర్దోషివి. గత రాత్రి నాకు నిద్ర పట్టలేదు, గత రాత్రి నేను భోజనము చేయలేకపోయాను, గత రాత్రి నా మనసులో నేను సంతోషించలేకపోయాను, గత రాత్రి రాజ్యనర్తకులు నాట్యము చేయించలేదు, ఆపేశాను. దేవునికి స్తోత్రం. ఏంటి బాబు అంటే దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. దేవునికి స్తోత్రం. నిర్దోషిగా నీ జీవితాన్ని ప్రారంభిస్తే రాజు నీ పాదాల దగ్గరికి పరిగెత్తుకుని వస్తాడు. నిర్దోషిగా నువ్వు జీవిస్తే సింహాల నోళ్ళు మూయబడతాయి. దేవునికి స్తోత్రం. మరి నువ్వు నిర్దోషిగా ఉన్నావా? దేవునికి స్తోత్రం. అమ్మా, నీ జీవితంలో దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపిస్తున్నావా? నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ రహస్య జీవితాన్ని చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ కనుసైకులు చూస్తున్నాడు, నీ ఆలోచనలు చూస్తున్నాడు, నీ మాటలు వింటున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు. ఆయన చూస్తుండగా నువ్వు నిర్దోషిగా, ఏ దోషిగా కనిపిస్తే విజయము నీ సొంతం, విజయము నీ సొంతం. దానియేలు మీద నిందలేసిన వాళ్ళని పట్టరంటారా అంటే వారిని, వారి భార్య పిల్లల మొత్తాన్ని తీసుకొచ్చి అదే సింహాల బోన్లు వేసేసారు. అక్కడ రాయబడి ఉంది, సమయం లేదు, మీరు అందరూ ఆకలితో ఉన్నారని చెప్పారు కాబట్టి నేను త్వరగా ముగించాలి. వారి వెముకలను సహితము పగలగొట్టుకొని, ఏం కొట్టుకొని? పగలగొట్టుకొని. ఏం కొట్టుకొని? పగలగొట్టుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి వెముకలను సహితము 24వ వచనం చివరి భాగం త్వరగా చదవండి అమ్మా. 24. వారి కుమారులను వారి భార్యలను పడదోయితే వారి గృహ అడుగునకు రాకమునిపే సింహాలు పాలైరి. సింహములు వారి వెముకలను సహితము ఏం చేశారు? నేనైతే స్కూడేరి పెట్టి తీసే కానీ అవైతే ఏం చేశాయి? పగలగొట్టి పొడి చేసేసాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా అయిపోయారంటే, ఒక నిర్దోషి మీద నింద వేస్తే, ఎవరి మీదమ్మా? నిర్దోషి మీద నింద వేస్తే, నిర్దోషి మీద నిందేస్తే ప్రమాదం, కానీ నువ్వు నిర్దోషివై నిందించబడితే నీకు భయం లేదు. అర్థమవుతుందని చెప్పేది. నువ్వు నిర్దోషిగా ఉండి ఎన్ని నిందలు నీకు వచ్చినా, నేను నా దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాను, భయం లేదు అని నువ్వు నిర్భయముగా ఉన్నప్పుడు నా దేవుడు విజయము నీ సొంతము చేయబోతున్నాడు. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, దైవమా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నాలో నీవుందుమో
పరిమళ తైలం శాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం నీవే నా ప్రాణము సియోనే నా ధ్యానమయా నీవే నా ప్రాణము సియోనే నా ధ్యానము